అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిన్నేదో జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జీఎస్టీ కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకంటే మించి తిట్లు తిట్టడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిత కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతూ ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు, ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది.
నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్లే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచరు నాయన స్ట్రెచర్ మీద కోండి, స్ట్రేచరు నాయన స్ట్రెచర్ మీద కోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ఇంత స్పష్టంగా మీరు చూసిండ్రు. స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని మార్చురిగిపోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు, మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు? ఫార్మాసిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మాసిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడింది కదా. వీడియోలు చూపించమంటారా? రెడీ ఉన్నాయి. సీతక్క ఏం మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామన్నారు, కానీ ఇవాళ ఏమంటుండ్రు? ఇవాళ పొద్దున్నే ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన, కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపసు ఇస్తామన్న మీరు మరో 15,000 ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానే ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే
ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు. ఎక్కడి ఫోర్త్ సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 15-16 వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కేసీఆర్ ఏమో యువకుల కోసం, నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తునుంటే మాట మీద ఉండేటైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసు ఇస్తామన్నారు. అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. ఇది అబద్ధం కాదా? ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం, కేసీఆర్ గారిని మార్చిడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. ఎన్నికల ముందు కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిన అనుకుంటుండు, ఓట్లు పట్టాయి అనుకుంటుండు. మళ్ళా ఓన్రి ఉరుకుండ్రి, బ్యాంకులు నిలబడి ఉండ్రి, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర డ్రామా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, 18,000 కూడా చేయలే. నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక విడత చదువుతున్నారు, ఇంకో విడత చదువుతలేరు. మేము 2018లో చేసినాం, 2023లో చేసినాం. 2023 చదువుతుండ్రు, 18 కలుపుతలేరు. మొత్తం 28,000 కోట్ల మాఫీ చేసినాం. నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 7 నాడు 2 లక్షల పైన మాఫీ చేస్తా, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టుకు మాఫీ చేస్తా, తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ 30 నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు. మళ్ళీ జనవరి 26 డెడ్ లైన్ పెట్టినావు. కానీ ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. పెద్ద పెద్ద మాటలు, డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇలా రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అయితలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోదాంపా, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామప్పా, పోయి అడుగుదాంపా. ఆ కచేరీ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం. నువ్వు రెడీగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసింది నిజమైతే, రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? పోదాంపా, ఏ ఊరికి పోదాం. నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు, రైతుల్ని మోసం చేసినట్టు. నువ్వు చేసినోడివైతే పోదాం, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే, మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా. నిన్న ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు, మీరు చూశారు.
బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు. నిన్న జరిగిన చర్చ ఏంది? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది. మోడీ గారి మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు, మోడీని మంచిగా మెచ్చుకున్నాడు, మావాడు మంచివాడు అన్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు, బీజేపీ అయినేమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు. వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న కుల్లా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, చౌకీదార్ మేరా బడే బాయి హై అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటుండు. మరి రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే ఏమంటాడు, మోడీ చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అని నిన్న చిట్ చాట్లో మాట్లాడి నీ ముసుగు తెలిసిపోయింది, నీ సంగతి తెలియలేదమ్మా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ తిరిగిన, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్న, నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండకేసి కొట్టింది. అయిపోయింది నీ పని. నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు. 57,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటే నువ్వు ఇచ్చిన 57,000 కాదు, 7,000. మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం ఆడుతున్నావని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మేము 162,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ రోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 162,000 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా? నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు, చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్. ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని
ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కని అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడదికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టా అని చెప్తున్నాను. ఇంకా చాలునే. ఇక మా వాళ్ళు మరీ 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన స్పీచు, ఆయన మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అబద్ధాలు, అర్థసత్యాలు, అంతా వక్రీకరణ. నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిండ్రని, తెలంగాణకు అన్యాయం చేసిండ్రని మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70% కృష్ణా నదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్. సెక్షన్ 3 రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న 811 వంచుకోవాల్సి వస్తుండే. అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి, 2 రాష్ట్రాల మధ్య పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్. దాన్ని సాధించింది కేసీఆర్. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణా నదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది.
నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు. కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణం ఏంది? ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం 24 రోజుల తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత. ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి రెండు రాష్ట్రాలు, దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి ఇద్దరు సంతకాలు ఉన్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు, హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి, తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి, కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసిందో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, వేరియస్ డెసిషన్స్ టేకెన్ బై ద erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాటి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్సు, వాటర్ అలొకేషన్స్, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది. దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ, ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా
ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. ఎవరు వినే సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము, ఎక్కడా ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆఫ్టర్ దిస్ 2018లో మన ఎస్కే జోషి గారు నెక్స్ట్ ఇయర్ 2017-18లో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మనం మన రాష్ట్రం నుంచి లెటర్లు రాసాం కేంద్ర ప్రభుత్వానికి. ఇది 7/7/2018 మన చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు లెటర్ రాశారు. ఏం రాసిండ్రు? వాటర్ షేరింగ్ ఫర్ ద ఇయర్ 2018-19 KWD2 is dealing with the same. The share of Telangana and AP from out of inflows received to Srisailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% of inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక 50 ఉత్తరాలు రాసినాం. కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి 50-50 వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ 50 ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన 50 ఉత్తరాలు, వాటి డేట్లు కాపీలు ఉన్నాయి. పదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ కేంద్రం ఏమన్నది? ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా, వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు. ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం. మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. ఇగో 17 ఫిబ్రవరి 2025 17 ఫిబ్రవరి 2025 వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు? After detailed deliberations, the board decided that sharing of water between both states may be followed 6634, that is 5/12/299 for the year 2024-25. మరి మీరు కూడా అదే చేసి వచ్చింది కదా. ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. అంటే ఇవాళ మరి మీరు శాశ్వతంగా సమాధి కట్టినరా? శాశ్వతంగా తెలంగాణ గోరి కట్టినరా? కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్? దీనికి బేసిస్ ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం. ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక, నీటి కేటాయింపులు చేయక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతూ ఉంది. బట్ ఇది కూడా కేవలం తాత్కాలికమే. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. శాశ్వతంగా మనకు కృష్ణా జలాల్లో హక్కు రాబోతుంది. అది సాధించింది కేసీఆర్. మీరు మంచి వాదనలు వినిపించి రాష్ట్రానికి వాటా తేండి. కానీ మీరు ఒక అబద్ధాలు చెప్పి ఏదో శాశ్వతంగా మనం మొత్తం కృష్ణా మీద హక్కులు కోల్పోయినాయని, ఏదో శాశ్వతంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ గారు సంతకం పెట్టిందని జూటా మాటలు, అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు నేను కూడా అనేసి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు అనాల. నేను కూడా ఇది ఎవరు సంతకం పెట్టిండు? మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా. నీ లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ సంతకం పెట్టించిండు. నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా. దివాలాకో రాజకీయాలు మాకు రావు. నిజాయితీగా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం, వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంటు? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి అది కూడా చూపి బాబు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 6634 ఏదైతే ఒక్క 1 ఇయర్ కోసం ఒప్పుకున్నాము 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు
we registered our protest that 66-34 అవ్వకూడదు అని. So it should be 71-29 and మనము మా ట్రిబ్యునల్లో. విన్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి KWD2 అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా? ఈ ఘోరానికి, ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని సవరించింది, మన హక్కులు సాధించింది కేసీఆర్ సెక్షన్ 3 ద్వారా సాధించింది. సెక్షన్ 3 రావడం అంటేనే కృష్ణా నదిలో తెలంగాణ న్యాయమైన వాటా రాబట్టుకోవడానికి, హక్కులు రాబట్టుకునేడానికి మార్గం సుగమం చేసింది కేసీఆర్. ఇక అయినా మిగతా విషయాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు పొక్కగొట్టిండ్రు, కేసీఆర్ హయాంలో కొట్టిండ్రు, బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ ఎషేమ్డ్. ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది. రాజకీయాల్లో ఇంత చిల్లర, ఇంత దివాలాకోరు రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు. అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్తాను. ఏమన్నాడు? పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్కగొట్టిండ్రు, పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు. అనడానికి సిగ్గుండాలి. ఇందులో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం. ఎప్పుడు వచ్చినాం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు? 5/7/2005. ఇది పేపరు 5 జూలై, అంటే బహుశా ఒకరోజు ముందు 4 తారీఖు రాజీనామా చేస్తే 5 నాడు పేపర్లు వచ్చి ఉంటుంది. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఏ రోజు ఇది? 5 జూలై 2005. అంటే మేము 4 తారీఖు నాడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశాం. చేసిన తర్వాత ఆ జీవో ఎప్పుడు వచ్చిందంటే 13/9/2005. 7వ నెలలో మేము రాజీనామా చేసినాం. 9వ నెలలో పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 170 డేటెడ్ 13/9/2005. అంటే జూలై 4 తారీఖు నాడు మేము రాజీనామా చేస్తే సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చింది. ఈ పొక్క పెంచిన నాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పద్మావతి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పెదవులు విప్పంది, నోరు మూసుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేం కాదు. మేము జూలై నెలలోనే రాజీనామా చేసినాం. ఈ జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005. మేము రాజీనామా చేసింది 4 జూలై 2005. 2 నెలల ముందే మేము ఈ పులిచింతల ప్రాజెక్టుకు, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు, తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోచలాగా వదిలింది మేము. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్, నేనేది ఉట్టిగా మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఏ రోజు ఇది? అక్టోబర్ 3, 2005. సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అక్టోబర్ 3 ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్. అక్టోబర్ 3, 2005. నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో, డెప్యూటీ లీడర్గా నేనున్నా, మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్, పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది చదివి వినిపిస్తా. డాక్టర్ జి విజయరామారావు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, it is disastrous, it is a dangerous move. The government decision is adversely affecting the interests of Telangana region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area in future.
there will not be any amount of water available to Telangana. This is highly dangerous move and it is affecting the interest of Telangana people. అని మేము అక్టోబర్ 3, 2005న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి శాసనసభను స్తంభింపజేసినాం. 21 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీని స్తంభింపజేసినాం. మేము పేగుల దగ్గర దాకా కొట్లాడితే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చిన్నారెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్లో ఉండి కూడా నిజాయితీగా పోరాడింది ఒకే ఒక్కడు పీజేఆర్. నోరు మూసింది మంత్రి పదవుల కోసం, పెదవులు మూసింది ఇదే ఉత్తమ్, ఇదే బట్టి, ఇదే కోమటిరెడ్డి. వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానండి? మాట్లాడేటప్పుడు ఏమైనా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా? నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించిన, అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినామో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు తలకాయ. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర, ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే, మన ప్రాస కోసం, జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు, కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడింది ఆయన. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? జీవో నంబర్ 203 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పుడు మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ అలా రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే, ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము. దిస్ ద లెటర్. ఏం రాసినామో కూడా చదివి వినిపిస్తా. In view of the above appraisal and recommendations of KRMB is required for any new projects taken up by the state and be approved by the Apex Council. Telangana has been already deprived of its rightful share of Krishna water for several decades by various actions in the erstwhile AP. So, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని, in this regard it is requested the state of AP not to take up new projects without appraisal and recommendations of KRMB and approval of Apex Council, since they will adversely impact the interest of Telangana. This approach of AP would further draw entire Krishna water to outside basin, thereby depriving the in-basin needs of Telangana. అంటే ఇంత స్పష్టంగా జీవో మే నెలలో వస్తే, జీవో రావడానికంటే ముందే మన దృష్టికి విషయం వస్తే, జనవరి 2020లో 4 నెలల ముందే కేఆర్ఎంబీకి, సిడబ్ల్యూసికి లేఖ రాసి ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు,
మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అనుమతి ఇవ్వద్దని లేఖ రాసినాం. నెక్స్ట్ 5 మేకు జీవో వచ్చింది కదా బై సాబ్. 5 మేకు జీవో వస్తే 1 వీక్లా 17 మే 2020 ఇంకొక లెటర్ రాసినాం. జీవో రావడానికి 4 నెలల ముందు వ్యతిరేకిస్తూ రాసినాం. జీవో వచ్చిన 1 వీక్ 5 తారీఖు జీవో వస్తే 12 తారీఖు ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తా. 12 మే 2020 నాడు మనం తెలంగాణ ప్రభుత్వం రాసినాం, టేకింగ్ అప్ న్యూ పంపింగ్ టు డ్రా అడిషనల్ 3 TMC of water from Srisailam Reservoir, Government of AP, request for immediate action. ఇందులో చాలా స్పష్టంగా therefore it is requested to initiate necessary action to prevent the Government of AP from taking up any further action, including calling and awarding tenders in terms of the decisions of GO 203/5520 for the proposed Rayalaseema lift irrigation scheme. టెండర్లు పిలువనీయద్దు, పనులు జరగనీయద్దు, వెంటనే ఆపాలి అని ఆనాడు మనము జీవో వచ్చిన 5 వారం రోజుల లోపల 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు మనం రాసిన లేఖ. తర్వాత అక్టోబర్ 2, 2020 ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. ఇది వారి లెటర్ హెడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాసిన లేఖ. ఇది I want to express strong objections of Telangana to the taking up of expansion of Pothredipadu head regulator and the newly proposed Rayalaseema lift irrigation scheme by the Government of AP. Though Rayalaseema lift irrigation scheme was never sanctioned by any statutory body, Andhra Pradesh has proposed to lift 3 TMC per day from the bottom of Srisailam Reservoir and transport to the Penna and adjoining basis GO number 203 dated 5th May 20. Andhra Pradesh has gone ahead with the finalization of tenders for the work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores for the works related to transfer of Krishna water to the Penna basin. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition to being illegal, they will also be severely detrimental to projects sanctioned in Telangana region by the erstwhile combined state. Government of India must take immediate action and effective action to stop further diversion of Krishna water through Pothredipadu regulator and prevent Andhra Pradesh government from implementing the proposed Rayalaseema lift irrigation scheme and other allied works. ఇంత స్పష్టంగా ఇంత డీటెయిల్గా రాశారు. రాస్తూ ఇంకో మాట రాసిండ్రు, I request you to include the allocation of water issues raised in this letter as agenda in terms of second meeting of Apex Council. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop work on expansion of Pothredipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control system of Srisailam Reservoir should be handed over to Telangana immediately. ఇది 2 అక్టోబర్ 2020 నాడు కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి, మా అప్పటిదాకా శ్రీశైలం కంట్రోల్ మాకు ఇవ్వండి, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో కూడా దీన్ని పెట్టి చర్చించాలి అని చెప్పి ఇంత స్పష్టంగా 8 పేజీల ఉత్తరం కేసీఆర్ గారు 2 అక్టోబర్ నాడు రాశారు. ఇది రాయలసీమ లిఫ్ట్. దీని మీద సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా 22 అక్టోబర్ 2020 అంటే 6 అక్టోబర్ నాడు జరిగింది సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్. దాంట్లో కూడా క్లియర్గా కేసీఆర్ గారు దీన్ని అపోజ్ చేస్తూ అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అది కూడా చాలా డీటెయిల్గా ఉంది. అందులో ఈ ప్రాజెక్టులు ఆపాలని, వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 మాత్రమే మాకు పరిష్కారం, సెక్షన్ 3 వస్తేనే మా వాటా ఏందో ప్రాజెక్టుల వారిగా మాకు కేటాయింపు అయితే ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ అయిద్దని చెప్పి చాలా స్పష్టంగా ఇంత డీటెయిల్డ్గా ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసీఆర్ గారు 6 అక్టోబర్ 2020 రోజు మాట్లాడినారు. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఆ తర్వాత ఎన్జిటి, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఆనాటి మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సంజీవ్ కుమార్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, యాస్మిన్ అలీ
వీళ్ళందరూ మనం కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది. ఆనాటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చినాం. ఏమని? సో ఆర్డర్ లాస్ట్ పారా 59 చదువుతున్నా. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ we are disagreeing with the findings of the committee that no environment clearance is required on the basis of the decisions made above and coming to the conclusion that the project requires prior environment clearance before it is launched, and without getting the environment clearance the project works cannot be proceed with. ఈసీ లేకుండా ఈ ప్రాజెక్టు పనులు ఆపేయండి, ఇది కొనసాగించడానికి వీలు లేదు అని ఈ ఆర్డర్ ఎవరు తెచ్చిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తెచ్చిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఏదో రోజా గారి దగ్గర దీన్ని వదిలిపెట్టింది. ఒక్కటా రెండా? ఎన్ని లెటర్లు చూపించినా మీకు ఇప్పుడు నేను? అసలు జీవో ఇయ్యకముందు వ్యతిరేకించినాం, జీవో ఇచ్చిన వారం తర్వాత వ్యతిరేకించినాం, తర్వాత నెలలో షెకావత్కు కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు, అపెక్స్ కమిటీ కౌన్సిల్లో వ్యతిరేకించినాం, చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే కూడా తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం, పనులు ఆపించింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న మీరు చూసిండ్రు ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి, అది పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది, విషయం బయటకు వచ్చింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల, ఆ రోజు స్టే తేవడం వల్ల, ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇవాళ నిన్న పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసీ అనుమతి కూడా దాన్ని నిరాకరించింది. ఇది నిజం. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కదో పట్టిస్తూ వక్ర భాష్యం చెప్తూ మేమే ఏదో దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ కట్టించినన్ని అబద్ధాలు చెప్పిండు. ఎవడన్నా కొత్త వాళ్ళు వింటే ఏమనుకోవాలి? అబ్బా రేవంత్ రెడ్డి ఎంత మంచోడు అనుకోవాలి, ఏదో నిజం అన్నట్టు. అబద్ధాలు ఆడడంలో ఆయనకు డాక్టరేట్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డికి, అందమైన అబద్ధాలు ఆడతాడు. డాక్టరేట్ ఏదైనా అబద్ధాలు ఆడడానికి డాక్టరేట్ ఇచ్చేది ఉంటే ఆ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఫస్ట్. అదే బాబు నేను ఇప్పుడు చెప్పింది. ఈఏసీ ఎన్విరాన్మెంట్